హలో మాతో మీరు స్నాక్స్ కెన్ బి హెల్తీ టు. ఇప్పుడు నేను చూపించే ఈ స్నాక్స్ చూసాక మీరే ఒప్పుకుంటారు. మనం ఈరోజు 3 టైప్స్ ఆఫ్ మకానా స్నాక్ రెసిపీస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సాల్ట్ అండ్ పెప్పర్ మకానా, సెకండ్ ఈజ్ చిల్లీ ఫ్లేవర్డ్ మకానా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్వీట్ క్యారమెల్ ఫ్లేవర్డ్ మకానా. జనరల్గా ఈ మకానా సీడ్స్ని గ్రేవీ కర్రీస్ ఆర్ పాస్తా క్రీమీస్లో వేసి వాడతారు, కానీ వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఈజీ వేలో తినేలా ఉంటే బాగుంటుంది. అందుకోసమే ఈ స్నాక్స్. వీటిలో అసలు ఫ్యాటే ఉండదు. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. ఈ మధ్య మన పిఎం మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఆయన సంవత్సరంలో 300 రోజులు దీన్ని తీసుకుంటారని, దీని ప్రొడక్షన్ ఇంకా పెరగాలని చెప్పారు. అండ్ మన బడ్జెట్లో మన ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ కూడా దీనికోసం బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మరి ఇంత హెల్దీ అని చెప్పినప్పుడు మనం ఎందుకు మిస్ చేయాలి? ఇవి మకానా సీడ్స్, లోటస్ సీడ్స్, ఫాక్స్ నట్స్. ఫస్ట్ మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం సాల్ట్ అండ్ పెప్పర్ కోసం తీసుకున్న మకానాని ప్యాన్లో వేసేయండి. ఈ మకానా టోస్ట్ చేసుకోవడానికి ఎలాంటి గీ ఆర్ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది క్రిస్పీ అవ్వడం కోసం మనం ఒక 2 minutes టోస్ట్ చేస్తున్నాం అంతే. మీకు ఇవి టోస్ట్ అయ్యాయని ఎలా తెలుస్తాయంటే, ఇనీషియల్ స్టేజ్లో మన మకానా ఇలా వైట్గా ఉంటుంది. సో ఐ విల్ షో యూ ద టోస్టెడ్ మకానా. ఇది కనుక మీరు చూస్తే కొంచెం ఆరెంజెస్ చేంజ్ అవుతాయి. సో అండ్ ఆల్సో అబ్జర్వ్ ద క్రిస్పీనెస్. జస్ట్ ఇలా ఒక 2 minutes టోస్ట్ అయిన తర్వాత టోస్ట్ చేసిన మకానాని బౌల్లో వేసుకొని బౌల్లో సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికే సాల్ట్ అండ్ పెప్పర్తో సీజనింగ్ చేద్దాం. నార్మల్గా పైన కూడా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని సీజనింగ్ చేయొచ్చు, బట్ అంత బాగా వాటికి అతుక్కోదు కాబట్టి మనం కొంచెం ఒక 1 tablespoon ఆఫ్ గీ యూస్ చేసి దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి అందులో వేసేద్దాం. జస్ట్ ఒక 1 tablespoon ఆఫ్ గీ. దీనిలో మీరు ఎలాంటి రిఫైన్డ్ ఆర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడద్దు. హెల్దీ స్నాక్ని హెల్దీ స్నాక్లా తినడానికి ట్రై చేద్దాం. 1 tablespoon ఆఫ్ సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం టోస్ట్ చేసుకున్న మకానాని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అసలు గీ కూడా యూజ్ చేయొద్దు అనుకుంటే డైరెక్ట్ ఫస్ట్ టోస్ట్ చేసిన మకానాని బౌల్లో వేసేసుకొని సాల్ట్ అండ్ పెప్పర్తో సీజనింగ్ చేసేసుకోండి. సాల్ట్ అండ్ పెప్పర్ దీన్ని బాగా పట్టడం కోసం నేను ఫస్ట్ ఒక 1 tablespoon ఆఫ్ గీలో సాల్ట్ అండ్ పెప్పర్ యూజ్ చేసి దాంట్లో వేస్తున్నాను. బోరింగ్ స్నాక్ లాగా అనిపించకుండా కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ చట్పట్ అనిపిస్తుంది. చికెన్ రెసిపీ కోసం కూడా ½ bowl ఆఫ్ మకానా తీసుకున్నాను. ఇనీషియల్ ప్రాసెస్ ఈ సేమ్. మనం ఫస్ట్ తీసుకున్న మకానాని టోస్ట్ చేయాలి 3 minutes సో దట్ ఇట్ బికమ్స్ క్రిస్పీ. ఇవి నేను చాలా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే మీకు చూపించడం కోసం చేస్తున్నా అంతే. ఐ మోస్ట్లీ ప్రిఫర్ సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ క్యారమెల్ మకానా. ఇది నేను చాలా చోట్ల చూస్తున్నా కాబట్టి ఈ రెసిపీ అందరికీ తెలుసు అనుకున్నా. బట్ నేను ఈ మకానా సూపర్ మార్కెట్లో కొనేటప్పుడు ఒక అంకుల్ నన్ను అడిగారు, ఇది సోర్స్ ఆఫ్ రిచ్ ప్రోటీన్ అంట కదా, దీన్ని ఎలా యూస్ చేయొచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చా లేదంటే స్నాక్స్లో తినచ్చా అని అడిగితే, సో ఓకే నేను ఈ రెసిపీ చూస్తే బాగుంటుంది అనుకొని ఐఎమ్ షోయింగ్ దిస్ హియర్.
ఇంకా అన్ని సీడ్స్ టోస్ట్ అవ్వలేదు. టోస్ట్ అవడానికి జస్ట్ 2 minutes మాత్రమే పడుతుంది. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సెపరేట్ దెమ్ ఇంటూ ఏ బౌల్. మసాలా కోసం జస్ట్ ఒక 1 tablespoon ఆఫ్ ఘీ, లిటిల్ సాల్ట్, 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెమే కారం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఘాటు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో నేను తీసుకున్న మకానాకైతే 1/4 tablespoon మాత్రమే వేసాను. మసాలా ఇలా ఉంటుంది. మీరు దీనిలో కావాలంటే చాట్ మసాలా పౌడర్ అని దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను ప్రాసెస్డ్ పౌడర్స్ ఎందుకు వాడడం అని చెప్పి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దాంట్లో మనం టోస్ట్ చేసుకున్న మకానా వేసి మిక్స్ చేసుకోవడం. ఇవైతే పిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే సేమ్ లైక్ పాప్కార్న్ లాగే ఉంటాయి. ఇక క్యారమిల్ మకానా కూడా సేమ్ క్యారమిల్ పాప్కార్న్ లాగే ఉంటాయి. సో క్రంచీ, లిటిల్ స్పైసీ, కొంచెం సాల్ట్ కూడా తగులుతుంది. మీకు కావాలంటే నిమ్మప్పు లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం. బట్ వీలైనంత వరకు హెల్తీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఇస్ ఫైన్. నెక్స్ట్ ఇది స్వీట్ స్నాక్ రెసిపీ. మనం దాన్ని బెల్లంతో చేస్తాం. ఈ ప్రాసెస్ లాగే ఫస్ట్ మనం మక్కానాన్ని టాస్ చేసుకుందాం. పాకం ఎలా పట్టాలో తెలియాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ బెల్లం కరిగి క్యారమెల్లా కనిపిస్తే చాలు. మీరు అబ్జర్వ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయింది, చూడండి, థిక్ అయింది కొంచెం. సో ఇది మనకు సరిపోతుంది. దీనిలో మీరు నువ్వులు కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేను ఇన్స్టెడ్ ఆఫ్ నువ్వులు వాటర్ మిలాన్ సీడ్స్ వేసుకుంటున్నాను. కావాలంటే రోస్టెడ్ కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం రోస్టెడ్ మకానా వేస్తే దాన్ని మొత్తం క్యారమెల్ అంతా అంతే కూడా మిక్స్ చేసుకోవాలి. సచ్ హెల్దీ స్వీట్ స్నాక్ కదా. అండ్ యు నో వాట్, మనం ఈ స్వీట్ స్నాక్ని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. లైక్ 5 ప్రసాదాలు 9 ప్రసాదాలు స్వీట్ అలా చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఇది వన్ ఆఫ్ ది స్వీట్లా కూడా కన్సిడర్ చేసి మీరు పెట్టచ్చు. ఇది సూపర్. సేమ్ మనకి జ్యూరీ టేస్ట్ అలా వచ్చింది. వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేశారు, చాలా బాగుంది. సో నాకు ఈ 3 స్నాక్స్లో ఏది బాగా నచ్చిందంటే ఆబ్వియస్లీ స్వీట్, చాలా బాగుంది. అండ్ దెన్ నెక్స్ట్ సాల్ట్ అండ్ పెప్పర్, ఎందుకంటే చాలా మైల్డ్ ఉంది, అది అసలు స్పైసీ లేదు. మనకి జస్ట్ ఆ గ్రీ ఫ్లేవర్ అండ్ సాల్ట్ ఫ్లేవర్ తగులుతుంది. పెప్పర్ కూడా అది అక్కడక్కడ అంతే. మరి చిల్లీ ఫ్లేవర్ కూడా ఓకే, నాకు కొంచెం ఘాట్ అనిపించింది అంతే. బికాజ్ మనం గీలో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ ఫ్రై చేస్తాం కదా,
ఈ మక్కన నార్మల్గా మనకి ఇప్పుడు ఈ ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది, జెప్టో, బిగ్ బాస్కెట్, ఎనీవేర్ అండ్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. లేదు అంటే మీకు నార్మల్ కిరాణా షాప్స్లో కూడా, పచారీ షాప్స్లో కూడా లోటస్ సీడ్స్ ఆర్ దీన్ని ఫాక్స్ సీడ్స్ అని కూడా అంటారు, తెలుగులో తామర గింజలు అని అడగండి. లేదంటే మకానా సీడ్స్ అన్నా కూడా మ్యాక్సిమం మీకు దొరుకుతాయి. సో ఒకసారి కొని ట్రై చేయండి. సూపర్ ప్రోటీన్ రిచ్ ఫ్రూట్. ఫర్ మోర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మాతో మీరు.